ఓం శక్తి ఆది పరాశక్తి సృష్టికి మూలం ఆ తల్లి భక్తుల కష్టాలను తీర్చే కల్పవల్లి మేల్వర్తూర్ ఆదిశక్తి స్వరూపాన్ని స్మరిస్తూ ఈ రోజు మనం ఒక మహత్తర ఆధ్యాత్మిక యాత్రనైతే ప్రారంభించబోతున్నామండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం నమో ఓం శక్తి మాతాయ నమః. చూడండి భక్తులారా, సాక్షాత్తు ఆ దైవ స్వరూపులైన చిన్నపిల్లలు బాలస్వాముల రూపంలో అమ్మవారి పటాన్ని భక్తి శ్రద్ధలతో పట్టుకొని వస్తున్నారు. నిష్కల్మషమైన మనసు ఉన్న పిల్లల చేత మీదుగా అమ్మవారు రావడం, ఆ తల్లి మన ఇంటికి బిడ్డలా వస్తుందనడానికి ఇది ఒక నిదర్శనం అండి. దేవాలయం నుండి బయలుదేరిన ఈ పట ప్రయాణము భక్తుల కోలాహలం మధ్య ఓం శక్తి నామస్మరణతో మారుమోగుతుందండి. ప్రతి అడుగులోనూ ఓ పవిత్రత, ప్రతి శబ్దంలోనూ ఒక శక్తి కనిపిస్తుంది. బాలస్వాములు మోసుకొచ్చిన ఆ తల్లి పటం ఇప్పుడు అంబల పూజ వేదిక వద్ద చేర్చామండి. మంగళ వాయిద్యాలు, ధూపదీప నైవేద్యంతో మధ్య అమ్మవారికి ఘనస్వాగతం పలుకుతాము. చూడండి, నిర్ణయించిన శుభముహూర్తాన బాలస్వాములు అమ్మవారి పటాన్ని అంబలంపై అయితే ప్రతిష్టాపించారండి. ఆ ప్రతిష్టాపన కేవలం ఫోటో ఉంచడం కాదు, మన హృదయ పీఠంపై ఆ పరాశక్తిని కొలువుదీర్చడము. పట ప్రతిష్టాపన పూర్తయిందండి. ఇప్పుడు అంబలంలో వెలిగిన ఆ తల్లి రూపము 1000 వెలుగుల కాంతితో మెరిసిపోతుంది. ఆ చిన్నపిల్లల ద్వారా జరిగిన ఈ కార్యక్రమం మన అందరిలో ఉన్న ఆధ్యాత్మిక చింతన అయితే మెల్కొల్పుతుందండి. 10 ఏళ్ళుగా ఓం శక్తి అమ్మది మేము ఇలాగ తలుచుకొని కొలుచుకుంటున్నాము. అంబలం పూజ కంటే ముందుగా వేదికని అయితే ఈ విధంగా అయితే మనం అలంకరణ చేసుకుంటామండి. పూజకు ముందుగా మనం చేసేది అంబలం పూజ, అంటే ఆ తల్లిని మనం మన ఇంటికి సాదరంగా ఆహ్వానించడం. పూజకు ముందుగా మనం చేసేది అంబలం పూజ, అంటే ఆ తల్లిని మన ఇంటికి సాదరంగా ఆహ్వానించడము. శక్తి, నీవి లేనిదే జగత్ లేదు, ఈ ప్రపంచం లేదు. మా మనసుల్లో ఉన్న అజ్ఞానాన్ని, చీకటిని తొలగించి జ్ఞానం అనే జ్యోతిని వెలిగించు తల్లి. అమ్మవారి అలంకరణలో ఎరుపు రంగుకు ప్రాముఖ్యత ఎక్కువ. ఆ శక్తికి ప్రతీకగా ఎర్రటి మందారాలు, గులాబీలతో తల్లిని అలంకరించాము. చూడండి ఆ తల్లి కళ్ళతో ఎంతటి కరుణ ఉందో. మనం ప్రేమతో ఒక్క పువ్వు పెట్టినా ఆమె కొండంత అండగా నిలుస్తుంది. మేల్వత్తూరు అడిగాలార్ అమ్మ నేర్పిన మార్గం ఇదే. భక్తికి కావాల్సింది ఆడంబరం కాదండి, స్వచ్ఛమైన మనసు. మేల్మరుత్తూర్ ఓం శక్తి వెనకన ఒక చరిత్ర ఉందండి. కేవలం పురాణం మాత్రమే కాదు, అది సామాన్య ప్రజలకు చేరవైన ఒక అద్భుతమైన ఆధ్యాత్మికమైన విప్లవము. నేను మాల ధరించాను, నేను తెలుసుకున్నానండి. ఈ క్షేత్రం ఎలా ఉద్భవించిందో తెలుసుకోవడం చాలా ముఖ్యము. ప్రస్తుతం ఆలయం ఉన్న చోట 1960వ సంవత్సరంలో కేవలం ఒక వేప చెట్టు మాత్రమే ఉండేది. సాధారణంగా వేప పండ్లు చేదుగా ఉంటాయి, కానీ చెట్టు పండ్లు మాత్రము దాని నుండి కాలే పాలు తేనెలా తీయగా ఉండేవి. ఆ పాలు తాగిన గ్రామస్తులకు ఉన్న అనారోగ్యాలు నయమైపోయేవండి. దీంతో ఆ వేప చెట్టు ఏదో దైవిక శక్తి ఉందని ప్రజలు నమ్మడం మొదలుపెట్టారు. 1960 సంవత్సరంలో వచ్చిన ఒక పెద్ద తుఫాను వల్ల ఆ వేప చెట్టు కూలిపోయిందండి. ఆ చెట్టు వేళ్ల కింద ఒక అద్భుతమైన స్వయంభూ శిల, అండాకారంలో ఉన్న రాయి అయితే బయటపడిందండి. ఆ రాయిని ఆదిపరాశక్తి స్వరూపంగా భావించి గ్రామస్తులు అక్కడ చిన్న పాక వేసి పూజలు చేయడం ప్రారంభించారు. అదే నేటి సిద్ధార్పీఠం. ఈ క్షేత్రానికి ప్రాణం పోసింది అరుల్ తీర్ బంగారు అడిగాలార్. భక్తుల ఆలయాన్ని ప్రేమతో అమ్మ అని పిలుస్తారు. ఆయన ఒక సామాన్య ఉపాధ్యాయుడిగా తన జీవితాన్ని ప్రారంభించి ఆదిపరాశక్తి అంశగా మారారు. ఆయన ద్వారానే అమ్మవారు అరుల్ వాక్కు ఇస్తారని భక్తుల నమ్మకం అండి. అమ్మ దృష్టిలో అందరూ సమానమే అనేది ఇక్కడ ప్రధాన సూత్రం అండి. కులమత భేదాలు లేకుండా ఎవరైనా ఆలయంలోకి ప్రవేశించవచ్చు. ప్రపంచంలో మరి ఏ ఆలయంలో లేని విధంగా ఇక్కడ మహిళలు నేరుగా గర్భాలయంలోకి వెళ్ళి అమ్మవారి అభిషేకాలు, పూజలు నిర్వహించవచ్చు. మహిళలకు పీరియడ్స్ సమయంలో కూడా ఆలయ ప్రవేశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ భక్తులు చెప్తున్నారండి. ఎందుకంటే శక్తి అంటేనే స్త్రీ రూపం అని ఇక్కడ నమ్మకం అండి. అమ్మవారి యొక్క మాలధారణలో ఎరుపు రంగు ఎక్కువ ఉంటుందండి. ఎరుపు రంగుకు చైతన్యానికి మరియు త్యాగానికి గుర్తు. మాల ధరించిన భక్తులందరూ సమానంగా క్రమశిక్షణతో ఆ తల్లి సేవలో నిమగ్నమవుతారు. ఈ క్షేత్రంలో 21 మంది సిద్ధులు జీవసమాధి పొందిన పవిత్ర స్థలం. అందుకే అక్కడ చేసే ప్రార్థనలు అత్యంత శక్తివంతమైన చెప్తారండి భక్తుల ప్రగాఢ విశ్వాసము. ఇక్కడ సారాంశం ఏంటంటే అండి, ఓం శక్తి అంటేనే కేవలం దైవం కాదు, అది ఒక ఆత్మీయ అనుబంధము. సమాజంలో వెనకబడిన వారిని, మహిళలను ఆధ్యాత్మికంగా ఉన్న స్థితికి చేర్చడమే మేల్మర్తో శక్తి మార్గము యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అరుల్ వాక్ అంటే ఏంటో మీకు తెలుసా? అరుల్ అంటే అనుగ్రహం అండి. వాక్కు అంటే మాట, అంటే అమ్మవారి అనుగ్రహంతో కూడిన మాట అని అర్థము. భక్తులు అమ్మ అని పిలుచుకుని బంగారు అడిగలార్ వారి దారి. ఆదిపరాశక్తి స్వయంగా భక్తులతో మాట్లాడడాన్ని అరుల్ వాక్కు అంటారు. అరుల్ వాక్ ఇచ్చే సమయంలో అడిగలార్ గారు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక స్థితిలోకి వెళ్తారు. ఆ సమయంలో ఆయన భౌతిక స్పృహలో ఉండరని, సాక్షాత్తు ఆ పరాశక్తి ఆయన ద్వారా మాట్లాడుతుందని భక్తులు ప్రగాఢ విశ్వాసం అండి. అరుల్ వాక్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటో మీకు తెలుసా? ఒకటి, సమస్యల పరిష్కారం అండి. అంటే వ్యక్తిగత సమస్యలు, అనారోగ్యాలు లేదా కుటుంబ చిక్కులు ఉన్న భక్తులు అమ్మవారిని అడిగి పరిష్కారం కోరుకుంటుంటారు.
ఆధ్యాత్మిక మార్గదర్శనం అండి. మనిషి తన జీవితంలో ఎలా నడుచుకోవాలి, ధర్మం అంటే ఏంటో అనే విషయాలను అమ్మవారు సులభమైన రీతిలో వివరిస్తారు. ముందస్తు హెచ్చరికలు కూడా చేశారండి ఈ అరుల్వాక్లో. భవిష్యత్తులో రాబోయే కష్టాల గురించి కూడా లేదా సమాజంలో జరగబోయే మార్పుల గురించి అమ్మవారు ముందే హెచ్చరిస్తుంటారంట. క్షేత్రాభివృద్ధి, మౌల్మత్తూరు ఆలయ నిర్మాణము, అక్కడ జరిగే సేవా కార్యక్రమాలు అన్నీ కూడా అరుల్వాక్ ద్వారా అమ్మవారు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే జరిగాయని చెప్తానండి. అంటే ఆసుపత్రులు, విద్యా సంస్థలు, కాలేజెస్, స్కూల్స్ అండి. అక్కడ అరుల్వాక్ విశిష్టత ప్రశ్న లేకుండానే సమాధానం అంటండి. అంటే చాలా సందర్భాల్లో భక్తులు తమ సమస్యను చెప్పకముందే అమ్మవారి వారి మనసులోని బాధను గురించి పరిష్కారాన్ని చెప్తున్నారని చెప్పేసి భక్తులు చెప్తుంటారు. మా గురుస్వాములు, స్వాములు అందరూ కూడా చెప్పారండి. సరళమైన భాషలో చెప్పాలంటే వేదాలు, పురాణాలు చదివిన సామాన్యులు కూడా అర్థమయ్యేలా చాలా సరళంగా ఈ మాటలు అయితే ఉంటాయండి. నార్మల్గా ఏ దేవాలయాల్లో పరిష్కారాలు అంటే కఠినమైన పూజలు, పురస్కారాలు, హోమాలు అలా ఉంటాయండి. కానీ ఇక్కడ కేవలము పేదలకు అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం, లేదంటే మొక్కలు నాటడం వంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో అమ్మవారు సూచిస్తారు. ఆ విధంగా చేస్తే మన యొక్క పరిష్కారం అయితే తీరుతుందని చెప్పేసి భక్తులు చెప్తున్నారండి. ఇక్కడ అమ్మవారు అరుల్వాక్లో తరచూ చెప్పే మాట భక్తి కంటే సేవ మిన్న. అంటే కేవలం పూజలు చేయడం కంటే కష్టాల్లో ఉన్న తోటి మనిషికి సాయం చేయడమే అసలైన ఆధ్యాత్మిక అని ఆమె బోధిస్తుంటారంట. ఇప్పుడు మన పూజా కార్యక్రమంలో అత్యంత నయనానందకరమైన ఘట్టాన్ని చేరుకున్నామండి. అదే దీపోత్సవం. చీకటిని చీల్చుకుంటూ వచ్చే వెలుగు మన జీవితాల్లో కష్టాలను తొలగిస్తుంది భక్తుల నమ్మకం. మెట్ల మీద ప్రమిదలను అయితే మనము క్రమ పద్ధతిలో అటు ఇటు అయితే అమర్చామండి. మనమైతే ఇప్పుడైతే దీపారాధన అయితే స్టార్ట్ చేసాము. ప్రతి మెట్టు మీద దీపాలు వెలుగుతుంటే ఆ భక్తుడి జీవన ప్రయాణం అజ్ఞానం నుండి జ్ఞానం వైపు సాగుతుందని సూచిస్తుందండి. చూడండి భక్తులారా, ఈ మెట్ల మీద పేర్చిన ఆ ప్రమిదలను ఎంతటి కాంతిని ఇస్తున్నాయో. ఒక్కొక్క దీపం వెలుగుతుంటే మన హృదయాల్లోని భక్తి జ్యోతి కూడా ప్రజ్వరులుతుంది. అమ్మ, ఈ దీపపు కాంతుల్లాగానే మా జీవితాలను కూడా వెలిగించు తల్లి. అమ్మవారి ముందు పేర్చిన ఈ దీపమాలికలు ఆ పరాశక్తికి ఇచ్చే నీరాజనాలు. ఈ దీపపు కాంతిలో అమ్మవారి రూపం ఎంత ప్రశాంతంగా, ఎంత శక్తివంతంగా కనిపిస్తుందో కదా. ఓం శక్తి ఈ వెలుగుల పండుగను మా అందరి ఇళ్లల్లో సుఖశాంతులను నింపాలి. ఈ దీపోత్సవ కాంతిలో మన అందరం కలిసి అమ్మ మేల్వత్తూర ఆదిశక్తిని మనసారా వేడుకుందాము. ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి, ఓం ఓం శక్తి, ఓం ఆది పరాశక్తి, ఓం 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 శక్తి, ఓం ఆది పరాశక్తి, ఓం. అమ్మా పాదం బంగారు పాదం, అమ్మా పాదం బంగారు పాదం, వేపలమ్మ వేపులే మలువతూరు వేపలే, వేపలమ్మ వేపలే మలువతూరు వేపలే, వేపలమ్మ వేపలే మలువతూరు వేపలే. చూడండి, ఇక్కడ అంబలం పూజకు అంతా సిద్ధమయ్యాక భక్తులందరూ నేల మీద కూర్చొని ఏకాగ్రతగా ఉండటం మీరు గమనిస్తున్నారు కదా. ఇది అమ్మవారి ముందు అందరూ సమానమే అనే భావన కలిగిస్తుందండి. అలంకరణ అంతా పూర్తయిందండి. దీపాలు వెలుగుతున్నాయి. ఇక ఇప్పుడు మా పరాశక్తిని గాన గంధర్వంతో ప్రసన్నం చేసుకునే సమయం అయితే భక్తులందరూ ఎంతో నిశ్శబ్దంగా భక్తితో నేలపై కూర్చొని ఆ తల్లి దర్శనం కోసం అయితే చూస్తున్నారు కదండి. ఆ దీపకాంతులు అమ్మవారు ఎంత అద్భుతంగా చాలా అంటే చాలా బాగున్నారండి. అదేవిధంగా ఈరోజు మనం కార్యక్రమానికి ప్రత్యేకముగా చిత్తూరు నుండి అయితే 2 భక్తులను అయితే మేము ఆహ్వానించామండి. వారు మేళ తాళాలు మరియు మధురమైన గానంతో ఈ పుణ్యక్షేత్రాన్ని మేల్మరుత్తూరుగా అయితే మార్చేశారండి. అంత అద్భుతంగా వాళ్ళైతే పాడారండి. మీకు కూడా వినిపిస్తాను వారి యొక్క మేళ తాళాలు గానాన్ని అయితే. అదేవిధంగా ఆ గాయకులు పాడుతున్న ప్రతి పాట మా హృదయాన్ని తాకుతుంది. అటు చూడండి, అమ్మవారి వేదిక ఎంతటి ప్రకాశంతో వెలిగిపోతుందో. ఆ వెలుగులను చూస్తుంటే మా కళ్ళల్లో మిరుముట్లు గలుపుతున్నాయి. సాక్షాత్తు ఆ ఆదిశక్తి ఇక్కడ నుండి పూజలను అందుకుంటుందన్న భావన అయితే మాకు మనసుల్లో, హృదయాల్లో అయితే నిలిచిపోయిందండి. అంత అద్భుతంగా అమ్మవారు అయితే మాకు దర్శనమిస్తున్నారు ఇక్కడ నుంచి. ఇదే ఒక్కసారి అయితే అమ్మవారిని మనము నామాన్ని స్మరిద్దాము. అయ్యా ఉన్నాడు నీకే ఇట్రా పక్కకి. ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి. అందరూ అక్కడి నుంచి ఆర్తి తీసుకోండి. అక్కడి నుంచి ఆర్తి తీసుకొని అందరూ ఒక ఆది పరాశక్తి.
చూశారు కదండి, గురుస్వామి వారు అమ్మవారికి హారతి అయితే ఇచ్చారు. ఆ హారతి వెలుగుల్లో అమ్మవారు రూపం ఎంతో దివ్యంగా ఉందో మేము చూసాము. ఈ హారతి కాంతి మన కళ్ళకి మాత్రమే కాదండి, మన జీవితాల్లో చీకట్లను కూడా తొలగిస్తుంది. అమ్మ శక్తి, నీ చరణాలే మాకు శరణ్యము అంటూ చూడండి, ఆ తల్లి పాద పద్మాలు ఎంతటి ప్రశాంతతను ఇస్తున్నాయి. ఆ పాదాల చెంత చేరినప్పుడు లభించే తృప్తి ఈ లోకంలో మరెక్కడ దొరకదండి. హారతి వెలుగుల్లో మంత్రోచ్చరణలు మనల్ని ఒక ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్తున్నాయి. అంత అద్భుతంగా ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళు కూడా గాన గంధర్వంతో అమ్మవారిని అయితే ప్రశంసింపజేస్తున్నారు. మేల్వరత్తూర్ అమ్మవారు కేవలం విగ్రహం కాదు, ఒక సజీవ శక్తి. అడిగలార్ అమ్మ మనకు నేర్పిన మార్గంలో ఏ కుల మత భేదాలు లేకుండా మనమంతా ఈరోజు ఇక్కడ కలిసాము. ఈ అభిషేకం మనలోని కోపాన్ని, ద్వేషాన్ని కడిగేసే ప్రేమను నింపాలి. ఆ తల్లి కరుణ కటాక్షాలు ఎల్లప్పుడూ మనపై ఉండాలని కోరుకుంటున్నామండి. మనమైతే ఇప్పుడు చిత్తూరు భక్తులు మధురమైన పాటలు అయితే విన్నామండి. ఆ పాటలతో మా మనసు అయితే పరవశించిపోయింది. నాకు తెలిసి మీ మనసు కూడా పరవశించిపోతుంది. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. వారి యొక్క అద్భుతమైన గానం మీరు కూడా వినండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. పార్ట్ 2 కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2 అయితే దగ్గరలో అయితే నేను రిలీజ్ చేస్తాను. దయచేసి అందరూ శబ్దం పాటించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ విష్ణు గురుదేవో మహేశ్వరః సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. ఓం శక్తి, ఓం శక్తి, పరాశక్తి, ఓం శక్తి, పరాశక్తి. గణేశ శరణం శరణం గణేశ,
ఓం శక్తి గజానన భగత్నశం అనేకదంతం దత్తానా ఏకదంతముపాస్మహే